పాకిస్తాన్ అనబడే టైం బాంబ్ ఎప్పుడు పేలుతుంది అనేది ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే మీకు ఎలా చూసుకున్నా కూడా ఆ దేశము మీకు ఇక నిలబడడం కష్టం. ఎందుకు ఇలా అంటున్నాను అంటే చూడండి, నిన్నటికి నిన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే బలూచిస్తాన్ అనబడే ఒక స్వతంత్ర దేశం, దీనికోసము పోరాటము చేస్తున్న ఒక గ్రూప్ రెబెల్స్. సో వీళ్ళు మేము ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నామండి. ఈ మీటింగ్లో మేము అతి ముఖ్యమైన ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ఎంత పెద్దది అంటే పాకిస్తాన్తో మేము డైరెక్ట్గా ఒక యుద్ధము చెయ్యబోతున్నాము. అంటే ఏకంగా 13 గ్రూపులు, వీళ్ళు ఏంటంటే విడివిడిగా గరిలా వార్ఫేర్ అంటారు చూసారా. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, అలాగే బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్, అలాగే సింధు దేశ్ రెవల్యూషనరీ గార్డ్స్, ఇలాగా విడివిడి గ్రూప్స్. వీళ్లతో పాటు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ గ్రూప్స్, పష్తూన్ రెబెల్స్. చూడండి, ఒక్క దేశములో ఎంతమంది ఎన్ని సంస్థలు ఉన్నాయంటే వీళ్ళందరూ పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి కాదండి, పాకిస్తాన్ ఆర్మీ మీద ఒక మహా సంగ్రామము చేయడానికి సిద్ధపడిపోయి ఉన్నారు. కాబట్టే అంటున్నాను, పాకిస్తాన్కి ఒక శవపేటిక అనేది వీళ్ళు రెడీ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, పాకిస్తాన్ అనబడే దేశము చైనాను చూసుకొని, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, చైనా వాడిచ్చే డబ్బుతో మేము బతికేస్తాం, ప్రజలు ఏమైపోతారో మాకు అనవసరం, మీకు ఒక సివిలియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఆర్మీ, మేము హాయిగా బతికేస్తాము, కాబట్టి మాకు ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు. సరేరా, ఓకే. కానీ మీరు ఏం చేస్తున్నారు, మా ప్రాంతాల్లో ఉండే వనరులు, మినరల్స్, మెటల్స్, వీటిని వాడుతున్నారు. గ్వాదార్ పోర్ట్ ఎక్కడ ఉందండి, బలూచిస్తాన్లో ఉంది. సో ఇప్పుడు టిబెట్ నుంచి బలూచిస్తాన్ దాకా ఒక హైవే వేశారు. ఈ హైవేస్ ఎక్కడెక్కడ అంటే ఎలాంటి కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయో ప్రతి దగ్గర మా సైనికులు ఉంటారు. మనం ఏం మాట్లాడతాము, తీవ్రవాదులు వచ్చారు, దాడులు చేశారు, వెళ్ళిపోయారు కాదండి. ఇవాళ ఇది బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ. అంటే మనకు ఒక్కసారి సుభాష్ చంద్రబోస్ గారు గుర్తుకు రావాలి. నేషనల్ ఆర్మీ, నా దేశము కోసము మేము రెడీ చేసుకుంటున్న ఒక మహా సైన్యము, పాకిస్తాన్పై మేము యుద్ధము చేయబోతున్నాము. సో ఇప్పుడు మీరు ఒక్కసారి పాకిస్తాన్ మ్యాప్ను పెట్టుకొని చూడాలి. చూస్తే ఈ బలూచిస్తాన్ అంటే ఒక విడి దేశం, ఇరాన్ వైపు ఉంటుంది, ఇరాన్ వైపు వీళ్ళు కలిసిపోతారు, ఒక దేశం అయిపోయింది. ఇప్పుడు సింధు దేశ్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్గా నిలబడుతున్నారు. అంటే ఏంటి, సింధు దేశము. చూడండి, హిందూస్ అంటే సింధూస్ అంటారు, అలాంటిది సింధు దేశము అని చెప్పి ఒక దేశము కోసం మేము పోరాటాలు మొదలుపెట్టాము. ఓకే, ఫైన్. 13 గ్రూపులు సిద్ధముగా ఉన్నాయి. వీళ్ళతో పాకిస్తాన్ ఆర్మీ యుద్ధము చెయ్యగలదా? ఇంపాసిబుల్. అటువైపు ఎవరు ఉన్నారు, పష్తూన్ యువకులు, అంటే మీకు తాలిబాన్ యువకులు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనబడే ఈ ప్రాంతము మాది, మేము తీసుకుంటున్నాము, ఒక స్వతంత్ర పాలన మాకు కావాలి, వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. ఇక ఆఖరికి మిగిలింది ఏంటండి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. అక్కడ ఉండే ప్రజలు ఏ లెవెల్లో పోరాటాలు చేస్తున్నారో గత 2 ఏళ్ల నుంచి మనం మాట్లాడుతున్నాం. అంటే మ్యాప్ పెట్టుకోండి, ఒక్కొక్క భాగాన్ని మీరు విడగొట్టండి, ఫైనల్గా ఇస్లామాబాద్ అనబడే ఒక చిన్న ప్రాంతము మాత్రమే పాకిస్తాన్ అని మీకు కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఎక్కడికి ఎక్కడ ఇది మా భూభాగము, మా దేశము, మేము మా పరిపాలన చూసుకుంటాము, మీరు మా దేశంలోకి రాకండి అంటే వీళ్ళు కొల్లగొట్టే విధానం. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అన్నాము అనుకోండి, హూన్సా గ్రామాలు అని చెప్పాము. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, చైనాతో కలిసి హైడ్రో ప్రాజెక్టులు అనేవి నిర్మిస్తారు, డ్యాములు నిర్మిస్తారు. కానీ ఆ దిగువ ప్రాంతాల్లో ఉండే ఏ గ్రామానికి కూడా పవర్ అనేది ఇవ్వరు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, వాటి ఫలితాలు నాకు చెందవు. ఎలా ఉంటుంది, మీరు ఒప్పుకుంటారా? మీ ఊర్లోకి వచ్చి మేము ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టామండి చెప్పారు, కానీ మీకు రూపాయి కూడా ప్రయోజనం లేదు. ఆ ఫ్యాక్టరీలో వచ్చే డబ్బు అంతా కూడా మీరు విదేశాలకు తరలిస్తే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవ్వరు ఒప్పుకోరు కదా. అదే మీకు పీఓకేలో ప్రస్తుతం ఉండే పరిస్థితి. కాబట్టి వీళ్ళేంటి, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఆలోచించారు,
మనము ఎక్కడెక్కడో ఉండి దాడులు చేయడము, ఈ పాకిస్తాన్ ఆర్మీ పని పట్టడం కాదు. మన అందరం కలిసిపోదాము, ఒక ప్రొఫెషనల్ ఆర్మీలా తయారు చేద్దాము. ఇది మన ప్రాంతము కోసరము, మన దేశము కోసరం అవసరం అని చెప్పి వాళ్ళు కలిశారు. ఇప్పుడు ఆ గ్రూప్స్ అంతా ఏమంటున్నారు? బలూచ్ లిబరేషన్ ఆర్మీతో కలిసిపోతాము. దీనే బలూచ్ రాజీ ఆజోయి సంఘార్ని అంటారు. సో వీళ్ళు వాళ్ళ తరఫు నుంచి అఫీషియల్గా మాట్లాడే వాళ్ళండి. మీకు మహరంగ్ బలూచ్ అంటారు, ఒక అద్భుతమైన మహిళ. ఈవిడ బలూచిస్తాన్ పడుతున్న కష్టము, తమ ప్రజలు ఎలాగా, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఒక జీప్ వస్తుంది, ఒక ఇంట్లోకి వెళ్తారు, అక్కడ ఒక యువకుడు ఉంటాడు, వాడిని అట్లాగే తీసుకెళ్ళి జీప్లో కూర్చోబెడతారు. వెళ్ళిన వాడు తిరిగి రాడు. వారం రోజులు, 2 వారాలు, 3 వారాలు ఏమైపోయాడో తెలియదు. సరిగ్గా ఒక హైవే దగ్గర ఇలాగ ఒక శవం పడి ఉంది అని వార్తలు వస్తాయి. వీళ్ళు వెళ్ళి చూస్తే ఆ యువకుడు. ఎందుకు వీడిని తీసుకెళ్లారు, ఎందుకు ఇలా హతం చేశారు, నోబడీ నోస్. ఇలాగ వేల సంఖ్యలో బలూచ్లో ఉండే యువకులు ఇట్లా ప్రాణాలను పోగొట్టుకుంటే, కాబట్టి ఈ మహిళ ఏకంగా అమెరికాకు చెప్పింది, నేను అక్కడికి వస్తాను, మా బలూచ్ లిబరేషన్ కోసం మాట్లాడతానంటే, ఈవిడ యొక్క ప్రసంగాలు, ఈవిడ తీసుకొచ్చిన మూమెంట్ ఎంత పవర్ఫుల్ అంటే, అమెరికాకు సంబంధించిన ప్రతినిధులు గ్వాదార్ పోర్టుకు వచ్చారండి. గ్వాదార్ పోర్టు దాకా వచ్చి, అంటే గ్వాదార్ పోర్ట్ని చూడడానికి, ఆహా చాలా బాగా ఉంది ఎయిర్పోర్ట్లో ఎవరు ఉండరు, ప్యాసింజర్లు ఉండరు, విమానాలు ఉండవు. మరి ఎందుకు అమెరికా వాళ్ళు వచ్చారంటే గమనించడానికి, బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చి, అవును చైనా పాకిస్తాన్ దారుణాలకు ఒడికడుతున్నారు, వీళ్ళని ఇలా విడిచిపెట్టకూడదని చెప్పి అమెరికా వాళ్ళు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎందుకు ఇలా అంటున్నానంటే, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇవాళ ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ వెపన్స్ వాళ్ళ వద్ద ఉందండి. మంచి యూనిఫామ్లు వేసుకుంటున్నారు, మంచి బూట్లు వేసుకుంటున్నారు, ప్రొఫెషనల్గా పాకిస్తాన్ ఆర్మీ మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు. మరి ఇదంతా వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇదంతా ఇస్తున్నారు, ఈ ఫండింగ్ ఎవరిది? నోబడీ నోస్. ఎవరికి ఇవాళ వరకు వార్తలు లేవు. అలాంటప్పుడు మీరు గమనించారు అనుకోండి, మీకు అమెరికా యొక్క సపోర్టుతో ఇదంతా జరుగుతుందా, లేదా వేరే ఇంకొక ఎక్స్ ఫ్యాక్టర్, ఎవరో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ వాళ్ళు వీళ్ళకి ఇంత సపోర్ట్గా నిలబడుతున్నారా? మీరు ఒక్కసారి ఆలోచించారు అనుకోండి, పాకిస్తాన్ యొక్క ఈ శవపేటిక అనేది సిద్ధముగా ఉంది. ఈ టైం బాంబ్ ఎప్పుడైనా పేలవచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు మరి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా వాడి అతి గొప్ప సైన్యం, వాళ్ళు రావచ్చు కదండి, వీళ్ళ పని పట్టొచ్చు కదా అంటే పాకిస్తాన్ వాడు ఒప్పుకోడండి. ఎందుకు? నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను, వాళ్ళని నేను అణగదొక్కుతాను, చూడండి ఇంతమందిని పట్టుకున్నాను, ఇదంతా చూపించి పాకిస్తాన్ ఆర్మీ తన పొట్ట నింపుకుంటుందండి. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ విషయంలో ఏమైంది? అమెరికా తలుచుకుంటే ఎంతసేపు చెయ్యనిచ్చారా? కాదండి, 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ తీసుకొని మేము పట్టిస్తాము, వాడు ఎక్కడున్నాడు వెతుకుతున్నాము, ఈ వేట త్వరలోనే ముగుస్తుంది. ఎక్కడున్నాడు వాడు? పాకిస్తాన్లోనే ఉన్నాడు. పాకిస్తాన్లో దాచిపెట్టుకొని అమెరికా వాళ్ళను మోసం చేశారు. ఇవాళ చైనా వాడిని కూడా అలాగే చేయాలనుకుంటున్నారు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ చేతుల్లో చిత్తుగా ఓడిపోతుందనేది ఖాయము. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఆయుధాల కర్మాగారాలు, డిపోస్, పొజిషన్స్ మొత్తము డిస్ట్రాయ్ చేస్తామంటే పాకిస్తాన్ ఇక బలూచిస్తాన్లో ఉండకూడదు అంటున్నారు. మరి ఇంత పెద్ద విషయం, ఒక టైం బాంబ్ పేలబోతుంది, ఒక చాలా పెద్ద సంగ్రామానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సిద్ధపడ్డారు. వీళ్ళు పాకిస్తాన్ని ఏం చెయ్యబోతున్నారు? ఇవాళ ప్రపంచం మాట్లాడుకుంటున్న ఒక అతి ముఖ్యమైన టాపిక్. మరి దీని విషయంలో మీరు కూడా ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై.